హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కర్రీ ఆలుగడ్డ టమాటా ఎలా చేసుకుందాం చూసేద్దాం ఫ్రెండ్స్. వచ్చేయండి. ముందే కళాయి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్, పొద్దున్నే ఏంటక్క ఇవాళ స్పెషల్ అని ఫ్రెండ్స్. లంచ్ బాక్స్లోకి స్కూల్కి వెళ్తారు కదా, లంచ్ బాక్స్లోకి ఆనియన్స్ మగ్గిపోయి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఆనియన్స్ చూడండి మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు వాసన పోయిద్దాం, ఎందుకంటే పసుపు స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ మగ్గిపోయాయి కదా. ముందే తరిగి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసేస్తాం. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. అంతలోపు టమాటాలు కట్ చేసుకొని వచ్చేద్దాం. ఆలుగడ్డలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్. కొంచెం టమాటా కట్ చేసి పెట్టాం ముందే. టమాటాలు వేస్తాం. కొంచెం టమాటా వేసాం కదా, కొంచెం మగ్గనిద్దాం. ఓకేనా? టమాటాలు ఉడికిపోయే కల్లా చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఆలుగడ్డలు ఎలా మగ్గిపోయాయో చూడండి. కొంచెం దాంట్లోకి ఉప్పు కారం వేసుకుందాం. కొంచెం 1 స్పూను కారం. ఇది పిల్లల కోసం కాబట్టి కొంచెం నేను ఉప్పు కారం తక్కువ వేస్తాను ఫ్రెండ్స్. ఏ కర్రీలోకైనా కొంచెం చాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే పిల్లలు దేంతో ఇష్టంగా కారం ఎక్కువ వేస్తే పిల్లలు అస్సలు తినరు. చూడండి, ఉప్పు కారం వేసాం కదా. కొంచెం ఉడకనిచ్చాక కొంచెం అల్లం పేస్ట్ అన్నా, లేకపోతే ధనియాల పౌడర్ అన్నా. నా వీడియోస్ చూస్తున్నారా ఫ్రెండ్స్? మీరు చూస్తే లైక్ చేయట్లేదు అనుకుంటా. లైక్ చేయొచ్చు కదా, షేర్ చేయొచ్చు కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అక్క ఇలా కాదు, అక్క ఇలా అని చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఆలు కుర్మా, ఆలుగడ్డ టమాటా కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దింపేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఒకే రైస్ ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, కర్రీ
పిల్లలకి టైం అవుతుంది, అందుకే ఇంకా లాస్ట్ కొంచెం వీడియోని స్లిప్ చేసేసా. ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటామే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఓకేనా, బాయ్ బాయ్.